ఈ జగత్తుకు ఈశ్వరి ఆ వెంకటపతి అయిన విష్ణువుకు పరమప్రేయసి. ఆ స్వామి వక్షస్థలమందు నిరంతరం నివసించటంలో ఆసక్తి కలది. స్వామి క్షమాగుణాన్ని వృద్ధి చేయునది. పద్మములతో అలంకరించబడిన చిగురుటాకుల వంటి హస్తములు కలది. పద్మమునే ఆసనముగా కలిగిన శ్రీ మహాలక్ష్మిని, వాత్సల్యం మొదలైన గుణాలతో ప్రకాశించే భగవతి జగన్మాతను ప్రార్థిస్తున్నాను. గోవింద గోవింద. మనము ఇప్పుడు శ్రీ ఆదివరాహస్వామిని దర్శించి వారి ఆలయానికి ఎదురుగా కోనేటి ఆవలి గట్టున, అంటే స్వామివారి పుష్కరిణికి ఈశాన్యమూలలో శ్రీ వరాహస్వామికి అభిముఖముగా నమస్కారము చేయుచున్న భంగ్యములో కోనేటి గట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నటకు తిన్నగా వచ్చాము. ఈ స్వామివారికి ప్రతి ఆదివారం నాడు పంచామృత అభిషేకాదులు, నివేదనలు మాత్రము ఘనంగా జరుగుతాయి. వారికి మనసారా నమస్కరించుకొని బ్రహ్మాండ నాయకుని బంగారు మేడ, అదే తిరుమల శ్రీవారి ఆలయం ఆనంద నిలయం వద్దకు చల్లగా చేరుకుందాము. శ్రీ మహావైకుంఠము నుండి భూమికి దిగి వచ్చిన శ్రీహరి సాక్షాత్తు కొలువై దివ్య దర్శనమిస్తున్న సుప్రసిద్ధ స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. స్వామివారు కలికాలంలో మనకు పాపాలను హరించటానికి వచ్చినందున వారిని కలౌ వెంకటనాయక అంటాము. మన క్షేత్రం శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం, అంజనాచలం అనే 7 కొండల మీద వెలసినందున వీరిని 7 కొండలవాడని, సప్తగిరీశ్వరుని పిలుచుకుంటున్నాము. తన వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మిని ధరించి ఉన్నందున శ్రీనివాస, శ్రీనివాస అని పిలుచుకుంటున్నాము. తిరుమలలో ఉంటున్నందున తిరుమలేశ, తిరుమలగిరీశ, తిరుమలప్ప అంటూ భక్తిగా స్వామివారిని పిలుచుకుంటూ ఆనంద పరవశంగా ఉంటున్నాము. ఈ స్వామివారు కోరిన వారికి కోరికలిచ్చేటువంటి కల్పతరువు. ఈ భూమండలంలో 13.40 డిగ్రీలు అక్షాంశము, 79.20 డిగ్రీల రేఖాంశం మీద సముద్రానికి 2600 మొదలుకొని 3600 అడుగుల ఎత్తున సప్తగిరి శిఖర శ్రేణుల మధ్య శ్రీ మహావిష్ణువు స్వయంభువై వెలసి ఆనంద నిలయమనే బంగారు మేడలో దివ్య దర్శనమిస్తూ మనకు రక్షగా ఉన్నారు. అదుగో అదుగో కన్నులు మిరుమిట్లు గొలిపేలా కోటి సూర్యకాంతుల తేజంతో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్న బంగారు మేడ, అదే మన శ్రీహరివాసము, ఆనంద నిలయము. దర్శిద్దాం, చూద్దాం రండి. గోవింద గోవింద గోవింద. అందరూ మనసులోనే దర్శించుకోండి. ఇక్కడ ఒక్కొక్క మండపం ఒక్కొక్క త్యాగానికి ప్రతీక, భక్తికి నిదర్శనం. ఈ భవనంలోని ప్రతి అడుగు భక్తుల లిఖిత గాథలకు పట్టుకొమ్మలు. ప్రతి అణువణువు ఆ గోవిందుని వరప్రదానానికి, భక్తానుగ్రహ శీలమునకు తార్కాణం. తరతరాలుగా ఎందరో భక్తులు తిరుమలేశునికి తమ యొక్క తనువులను, మనసులను, చివరకు ప్రాణాలనైనా సరే ఇవ్వటానికి సిద్ధమయ్యే మహా గొప్పవారు ఉన్నారంటే అది అతిశయోక్తి ఏమాత్రము కానే కాదు. ఈ బంగారు మేడలోనికి
ప్రవేశించటానికి ముందు మీరు విషయములన్నీ తెలుసుకోండి. మనము ముందుకు సాగుతూ మనసారా భక్తితో బిగ్గరగా గోవిందా 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 అంటూ సాగుదాం. జై వెంకటేష్.